కలిగి నడిచినట్లు సహాయాన్ని దయచేయమని, ఇదిగో నాయన అన్ని విషయంలో మీ బిడ్డలకు అర్థం చేసుకునే మనసును దయచేయమని, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రభు నామంలో వందనాలండి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మరి ఈరోజు కొన్ని విలువైన మాటలు మనం జీవగ్రంథం నుండి తెలుసుకుందాం. బాధలలో నెమ్మదినిచ్చేది ఎవరు? బాధలలో నెమ్మదినిచ్చేది ఎవరు అనేటటువంటి మాటలు మనం బైబిల్ నుండి చూద్దాం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ భూప్రపంచంలో పుట్టుకొచ్చినటువంటి స్త్రీ పురుషులు అందరూ కూడా దేవుడు కన్న బిడ్డలే, దేవుడి యొక్క బిడ్డలే. వారు ఈ భూమి మీదకి కొన్ని లక్షల కోట్ల మందిగా, తరతరాల్లో కొన్ని కోట్ల మంది, కొన్ని లక్షల మంది వస్తాం అనేది మనం చూస్తాం. దేవుడు వారిని కన్నాడు, వారిని ఈ భూమి మీద తల్లి గర్భాల ద్వారా భూమి మీద ప్రవేశపెట్టాడు. ఇలాగా భూమి మీద ప్రవేశపెట్టినటువంటి దేవుడికి ఒక బాధను కలగజేశాడు మనిషి. అలాగే మనిషి తనంతట తానే బాధల్లో తెచ్చుకున్నాడు. దేవుడికి బాధ కలగజేశాడు, మనుషులు కూడా తనంతట తాను బాధలు తెచ్చుకున్నాడు. అయితే ఈ ఈ లోకంలో వచ్చే బాధలు, అలాగే సాతాను వలన వచ్చే బాధలు, మొత్తానికి మనిషి దేవుడు బిడ్డ, దేవుడు కుమారుడు, దేవుడి యొక్క సంతానం. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనిషి దేవుడిని మర్చిపోయి, దేవుడి కోసం బ్రతకకుండా ఈ భూప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు. ఎక్కువ శాతం దేవుడి కోసం బ్రతకకుండా తన సొంతగా మనిషి ఆలోచించుకొని ఏమి తిందాం, ఏమి తాగుదాం, ఏమి ధరించుకుందామని సొంత ఆలోచనలో పడిపోయి మనిషి దేవుడికి దూరం అయిపోయి బాధలు తెచ్చుకున్నాడు. ఏ మనిషి అయినా కానీ ఈ ప్రపంచంలో సౌండ్ పెట్టే ఏ మనిషి అయినా కానీ బాధలు తెచ్చుకున్నాడు. పెట్టాలి, చూసారా? బాధలు తెచ్చుకున్నాడు మనిషి, బాధలు తెచ్చుకున్నాడు. ఇప్పుడు దేవుడు మనుషులు బాధపడుతుంటే దేవుడు చూస్తా ఊరుకోడు. గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. మనుషులు బాధపడుతుంటే దేవుడు చూస్తా ఊరుకోడు. ఆల్రెడీ మనుషులు పాతాళంలో వారి ఆత్మలు బాధపడుతున్నాయి. కొన్ని వేల సంవత్సరాల నుంచి పాతాళంలో బాధను అనుభవిస్తున్నారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి పాతాళంలో ఏడుస్తున్నారు. అర్థమవుతుందా? కొన్ని వేల సంవత్సరాల నుంచి పాతాళంలో ఏడుస్తున్నారు వాళ్ళు. ఆ బాధను చూడలేకపోతున్నాడు. అలాగే ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు బాధలు తెచ్చుకొని, బాధలు కలిగి బ్రతుకుతున్నారు. కానీ మొత్తానికి తెలిసైనా తెలియకైనా మొత్తానికి మనిషి బాధపడుతున్నాడు. బాధపడుతున్నప్పుడు దేవుడు వారి బాధల్లో చూస్తూ ఊరుకోడు. ఆయన కూడా బాధపడుతున్నాడు. చూసారా? మనం బాధపడుతుంటే దేవుడు బాధపడతాడు. ఎందుకంటే కన్న తండ్రి కాబట్టి బాధపడుతున్నాడు ఆయన. కాబట్టి ఈ బాధల్లో ఆయన మనకు నెమ్మదినిస్తాడు. మన బాధల్లో మనకు నెమ్మదినిస్తాడు. మన బాధల్లో మనకి తోడుగా ఉంటాడు. మన కష్టాల్లో, మన వ్యాధి బాధల్లో, సమస్తంలో ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఎందుకంటే మనము దేవుడు కుమారులం కాబట్టి, మనం దేవుడి బిడ్డలం కాబట్టి ఆయన మనకు తోడుగా ఉంటాడు. చూడండి, ఈ లోకంలో ఒక సామెత ఉంది. లక్షాధికారి అయితే అందరూ చుట్టాలని అంటున్నారు. కోటేశ్వరుడైతే అందరూ చుట్టాలని అంటున్నారు. భిక్షాధికారి అయితే అది అయ్యగారు చెప్పారు చూడండి, ఎవరు రారంట. నిజం, ఎవరు రారు అంతే. చూసారా? మనం లక్షాధికారులను కోటేశ్వరులు అయినప్పుడు అందరూ మనకు చుట్టాలే. కానీ భిక్షాధికారం అయినప్పుడు ఎవరు ఉండరు. రోగంలో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోరు. బాధల్లో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోరు. వేదనలో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోరు. దిగుల్లో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోరు. ఎవ్వరూ పట్టించుకోరు మనల్ని. కానీ ఏ పరిస్థితుల్లోనైనా సరే పట్టించుకొని నీ పక్కన ఉండేది దేవుడే, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తల్లి మర్చిపోవచ్చు, తండ్రి మర్చిపోవచ్చు,
బంధువులు మర్చిపోవచ్చు, అన్నదమ్ములు మర్చిపోవచ్చు, అక్క చెల్లెల్ని మర్చిపోవచ్చు, కడుపున పుట్టిన బిడ్డలు మర్చిపోవచ్చు, భార్య మర్చిపోవచ్చు, భర్త మర్చిపోవచ్చేమో గానీ, దేవుడు మాత్రం పక్కనే ఉంటాడు. మర్చిపోడాయన. ఇది నిజం. ఎందుకంటే నిన్ను కన్న తండ్రాయన. మనల్ని కన్న తండ్రాయన. సర్వం ఎరిగిన దేవుడు. మన బాధల్లో ఉంటే ఆయన గూడా పక్క నుండి బాధపడతాడండి. నిజమండి. అందుకని మనం ఏం చేయాలో తెలుసా? ఆయన వాక్యాన్ని మనం అంగీకరించి, ఆయన మాటలను మనం అంగీకరించి, ఆయన చిత్త ప్రకారంగాని మనం నడుస్తూ ఉంటే, ఆయన వాక్యమే మన బాధల్లో నుండి తోడుగా ఉండి, మన క్లిష్ట పరిస్థితులు, కష్ట పరిస్థితుల నుండి మనల్ని ఆదుకుంటాడు. ఆయన వాక్యమే మన బాధల్లో నుండి మనల్ని విమోచించిద్ది. ఆయన వాక్యమే మన కష్టాల్లో నుండి మనల్ని విమోచించిద్ది. ఆయన వాక్యమే మన వ్యాధి రోగముల నుండి మనల్ని స్వస్థపరుస్తాడు. ఎందుకంటే దేవుడికి అసాధ్యం అనేది ఏది కూడా లేదు. తెలుసా? దేవుడికి అసాధ్యం అనేది ఏది లేదు. అందరూ వదిలిపెట్టినా దేవుడు వదిలిపెట్టడు. గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. చెప్పాను మీకు చాలా సార్లు చెప్పాను. ఆ! తల్లి 5 నెలలు 5 సంవత్సరాలు మోసిద్ది. పాలు మరుచినంత వరకు మోసిద్ది. త పాలు మరిసిన తర్వాత ఇక మొయ్యలేదు. నేను మొయ్యలేనయ్యా నువ్వు నడువు అనిద్ది. ఎందుకు? ఇక ఆడు పెరిగిపోతున్నాడు. పెరిగిపోయి బరువెక్కిపోతున్నాడు. ఏడ మోసేదిరా నువ్వు పడ్డలాగుండవని చెప్పి దించేసిద్ది. ఇక అక్కడి నుంచి వాడిని మోసేది ఎవరు? నేల మోసిద్ది. భూమి మోయాలనమాట. ఇక, ఇక అది మొదలుకొని మరి ప్రతి అడుగులో దేవుడు అతన్ని కాపాడుకుంటూ వచ్చాడు. కానీ దేవుడిని మర్చిపోతున్నాడు మనిషి. ఇలా కాపాడుకుంటూ ముదిమ వచ్చే వరకెళ్ళాడు. అంటే ముసలితనంలో కూడా వెళ్ళిపోయాడు. ఇట్ట ముసలితనంలో కూడా మరి విడిచిపెట్టేస్తున్నారు. వదిలేస్తారు. అప్పుడు కూడా దేవుడు వారిని కాపాడుకున్నాడు. ముదిమ వచ్చే వరకు నేను ఎత్తుకొని ముద్దాడు వాడను నేనే అంటున్నాడు. అంటే ఎందుకు వదిలిపెడతలేదు దేవుడు? ఎందుకు మనిషిని వదిలిపెడతలేదు? మనిషికి దేవుడికున్న బంధం ఏంటి? ఆయన తండ్రి అయితే మనం పిల్లలము. పిల్లల్ని సాతాను బాగా మోసం చేసి నాశనం చేస్తున్నప్పుడు ఆయన బాధ వర్ణాతీతం. బాధపడుతున్నాడు. అందుకని సాతాను వలన మోసపోయినటువంటి మనం ఆ బాధలో దేవుడు చూస్తూ ఊరుకోలేడు. ఆయన మనతో కూడా బాధపడుతున్నాడు. అందుకని మనం చేయవలసిన మెయిన్ పాయింట్ ఏంటంటే, వాక్యాన్ని మనం గైకొనాలి. వాక్యాన్ని మనం వినాలి. వాక్యానికి మనం లోపడితే, ఆ వాక్యమే మన సర్వ బాధల్లో నుండి రక్షించిద్ది. ఈ మాట ఎవరు చెప్పారు తెలుసా? దేవుడు బైబిల్‌లో ఒక భక్తుడి ద్వారా రాయించాడు. దావీదు అనే భక్తుడి ద్వారా. కీర్తన గ్రంథం చూడండి ఒకసారి 119:50 వచనం. 119 అధ్యాయం 50 వచనంలో మనం చూడగలిగితే కీర్తన గ్రంథం, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే. అదేనా? ఇదేనా? ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. చూసారా? నీ వాక్యము నన్ను ఏమంటుంది? ఏం చేస్తుంది? బ్రతికిస్తున్నది. వాక్యం బ్రతికిస్తుందా? అవును, వాక్యం బ్రతికిస్తున్నది. ఇదే నా బాధల్లో నాకు నెమ్మది కలిగిస్తుంది. అంటే బాధల్లో నెమ్మది కలిగించేది వాక్యం. గుర్తుపెట్టుకోండి. బాధల్లో నెమ్మది కలిగించేది వాక్యం. మీరు ప్రశాంతంగా మీరు బాధల్లో ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్మరించుకొని ప్రార్థన చేసుకోండి. ఎంత హాయిగా ఉండిద్దో కదా! మనసు నిమ్మలంగా ఉండిద్ది. హాయిగా ఉండిద్ది. దేవుడు నాకు తోడున్నాడు. నాకెందుకు భయం? దేవుడు నాకు తోడున్నాడు. నాకెందుకు భయం? అని ప్రార్థన చేసుకున్నప్పుడు మనసు హాయిగా ఉండిద్ది. ఆ! అదే వాక్యం హృదయంలోకి వెళ్ళిపోతే, మన హృదయంలోకి వెళ్ళిపోతే ఇంకెంతగా దేనికి భయపడాల్సిన మనకు అవసరతే లేదు. భయపడాల్సిన అవసరత లేదు. నీ వాక్యము నన్ను బాధల్లో నుండి నెమ్మది కలగజేస్తున్నది అని అంటున్నాడండి. బాధల్లో నుండి వాక్యం మనకి నెమ్మది కలగజేసిద్ది. మరి సాతాను ఏం చేసిద్ది? బాధలు ఎక్కువ చేసి ఆలోచించి మరి బుర్ర మీద ఉండే మన ఎంట్రుకలన్నీ ఊడిపోయేటట్టుగా చేసేసి బీపీ, షుగర్లు ఇవన్నీ తీసుకొని తెచ్చి పెట్టేసి మన మీద మనకు భయంకరమైన భారం తీసుకొచ్చి పెట్టేసిద్ది సాతాను. దేవుడేం చేస్తాడు? నెమ్మది కలగజేస్తాడు. నెమ్మదిగా ఉండయ్యా, నెమ్మదిగా ఉండు. ఈ లోకంలో ఏది నీకు శాశ్వతం కాదు. తిరిగి మరలా నా యొద్దకు నువ్వు రావాలి. ఎందుకు తొందరపడుతున్నావు? నెమ్మదిగా ఉండు.
అని ప్రతి మనిషికి నెమ్మదికి దయచేసిద్ది. వారి బాధల్లో కూడా ఆ వాక్యమే రక్షించిద్ది కూడా. వాక్యం కలిగి బ్రతకాలి మనం. వాక్యం కలిగి బ్రతికితే, వాక్యం మన హృదయంలో ఉంటే, ఆ వాక్యం నిన్ను రక్షిస్తుంది. నీ బాధల్లో నెమ్మది కలుగజేస్తుంది. యెషయా గ్రంథం 63 రెండో వచనం, తొమ్మిదో వచనం చూద్దాం. యెషయా గ్రంథం 63 తొమ్మిదో వచనాన్ని కూడా మనం చూడగలిగితే, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. చూసారా? వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఇశ్రాయేలీయులు అంపటొచ్చాడండి. వారు బాధపడుతుంటే ఆయన కూడా బాధపడ్డాడు. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. వారిని కాపాడెను. చూసారా? ఈడేమన్నాడు? ఇక్కడేమని రాయించాడు? వారి యావత్ బాధలో ఆయన కూడా బాధ నొందెను. ఎవరు బాధపడతారండి మనతోటొచ్చి? బాధపడే దగ్గరికి ఎవరైనా వస్తారా? ఏడ్చేవాళ్ళ దగ్గరికి ఎవరైనా వస్తారా? దిగులు పడేవారి దగ్గరికి ఎవరైనా వస్తారా? ఎవరు రారు. ఇంకా మనల్ని ఇంకా దిగులు పెట్టేసేస్తారు. ఇంకా వేదన చెందించేస్తారు. ఇంకా మనల్ని గుండె కుంగిపోయేటట్టుగా చేసేస్తారు. కానీ దేవుడు చూసారా? వారి బాధలు వారి యావత్ బాధలు అంటావు. ఒక బాధలో కాదు. యావత్ బాధలో తోడుగా ఉన్నాడంట. చూసారా? మన దేవుడు మన యావత్ బాధలో తోడుగా ఉంటాడు. మరి మనం ఏం చేయాలి? వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవాలి. వాక్య ప్రకారం నడవాలి. అలా నడుస్తున్నప్పుడు మనకొచ్చే ప్రతి బాధలో ఆయన నెమ్మదిచ్చేస్తాడు. తోడుగా ఉంటాడు. నేను చాలా మందిని చూశాను. భయంకరమైన క్లిష్ట పరిస్థితులు, బాధలు, చనిపోతాను అనే స్టేజ్‌కి కూడా ఎళ్ళిపోయి చివరికి వాక్యం విన్న తర్వాత వాక్యం నేను చెప్పాను వాళ్ళకి. చెప్పిన తర్వాత వాళ్ళు చనిపోయే స్థితిని తగ్గించుకొని, దేవుడిని నమ్ముకొని, పెద్ద బాధల్లో నుండి తొలగిపోయి, చక్కగా ఇప్పుడు దేవుడిలోకి మరి కొనసాగుతున్నారు. అంటే అర్థం ఏంటి? వారి బాధల్లో వాక్యం ఏం కలగజేసింది? నెమ్మది కలగజేసింది. లేకపోతే చచ్చిపోవాల్సింది. అలాంటి విషయాలు చాలా విషయాల్లో చనిపోవాల్సింది. చాలా మందిని కూడా వాక్యం చెప్పి ఒక సుమారు ఒక 5, 6 దాకా వాక్యం చెప్పి నేను దేవుళ్ళలోకి నడిపించా. ఎప్పుడైతే బలమైన వాక్యం తగిలిందో వాళ్ళకి, వాళ్ళు ఇక వెనకకి తిరిగి లేదు లేదు నేను దేవుడి కోసమే బ్రతికితే దేవుడి కోసం బ్రతకాలని వెనకకి తిరిగి దేవుడి కోసం బ్రతుకుతూ అన్న ఆ రోజు నువ్వు చెప్పకపోతే చచ్చిపోయేవాడిని అన్న నేను అని అన్నారు. ఆ రోజు నువ్వు ఈ మాట చెప్పకపోతే దేవుడి గురించి నాతో చెప్పకపోతే అంతసేపు కూర్చోకపోతే నేను చచ్చిపోయేవాడిని. ఆ దేవుడు నాకు బాధల్లో నెమ్మది కలగజేశాడని ఆళ్ళు ఏడుత్తా చెప్తున్నప్పుడు నాకు భలే సంతోషం వేసింది. నాకు గూడా ఏడుపొచ్చింది. అంటే చూసారా? చనిపోతున్న వారిని బ్రతికిస్తుంది. బాధల్లో ఉండేవారిని వాక్యం ఏం చేస్తుంది? ఆదరిస్తుంది. బ్రతికిచ్చింది చూసారా? మనల్ని కూడా బ్రతికిచ్చిద్ది. ఇప్పుడు మన బాధలు, మన కష్టాలు కొంచెం గడ్డుగా దేవుడి మీద పూర్తిగా మనం భారం వేసుకొని వెళ్తూ ఉంటే దేవుడు నెమ్మది కలుగజేస్తాడు. ఆదరిస్తాడు, రక్షిస్తాడు. పోయిన స్థితిని మనం ఏ స్థితిలో ఉన్నామో అదే స్థితిని మరలా రప్పిస్తాడాయన. సమర్థుడు. కానీ మనం పూర్ణంగా దేవుడి కోసం బ్రతకాలి. ఇంతకు వాక్యం అంటే అర్థం ఏంటో తెలుసా? వాక్యం అంటే యేసుక్రీస్తు. గుర్తుపెట్టుకోవాలి. వాక్యం అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారు మన పక్కనే ఉంటాడంట. బాధల్లో మన పక్కనే ఉంటాడంట. చూడండి ప్రకటన గ్రంథం 19 అధ్యాయము 13వ వచనంలో యేసుక్రీస్తుకి వాక్యం అనే పేరు ఉందండి. చూద్దాం. 19 అధ్యాయము 13వ వచనం ప్రకటన గ్రంథము. రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యమను నామము ఆయనకి పెట్టబడి ఉన్నది. చూసారా? దేవుని వాక్యం అనే నామం ఆయనకి పెట్టబడి ఉన్నది అన్నాడండి. ఎవరైనా? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారికి దేవుడి నామం అనే పేరు అతనికి పెట్టబడి ఉంది ఆయనకి. కాబట్టి యేసుక్రీస్తు వారికి వాక్యం అనే పేరు, దేవుని వాక్యం అనే పేరు ఆయనకి పెట్టబడింది. కాబట్టి వాక్యం అంటే ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఈ యేసుక్రీస్తు వారు బాధల్లో మనకు నెమ్మది కలగజేస్తాడు. మనతో పాటు మన యావత్ బాధల్లో మనకు తోడుగా ఉంటాడు. కానీ మనం ఏం చేయాలంటే స్థిరంగా ఉండాలి.
స్థిరంగా ఉండాలి. అవిశ్వాసంగా మనం ఉండకూడదు. స్థిరమైన విశ్వాసము, స్థిరమైన నమ్మకం కలిగి, మన ప్రతి భారం దేవుడి మీద వేసి, మనం గాని దేవుడి కోసం గాని బ్రతుకుతూ ఉంటే, మన యావత్ బాధలు ఆయన గూడా మరి మనల్ని రక్షిస్తాడు. నెమ్మది కలగజేస్తాడండి. ఏవండీ మనందరికి తెలుసు నోవాహు గారు తెలుసు కదా! నోవాహు గారు ఆనాడు ఉన్నటువంటి జనరేషన్ అంతా కూడా పాపం చేస్తూ, దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకుతున్న వేళ, నోవాహు ఒక్కడే దేవుడి మీద ఆధారపడ్డాడు. దేవుడి మాట విన్నాడు. దేవుడి మాట విన్నాడు. ఇప్పుడు ఆయనకి బాధొచ్చింది. ఏమొచ్చింది బాధ? ఈ లోకం అంతటి మీదకి ఏం రాబోతుంది? జలప్రళయం రాబోతుంది. ఇప్పుడు ఆయన కూడా అందులో పడి చనిపోవాలా? చనిపోవాలా చెప్పండి? ఇప్పుడు బాధొచ్చింది ఆయనకి. దేవుడు పిలిచాడు. వస్తాడా? వస్తాడా? రాడా? అని దేవుడు నోవాహు, ఈ తరంలో నువ్వే నాకు నీతిమంతుడిగా ఉండవు. నా యొద్దకు రాయ్యా అని పిలుస్తాడు. నేను చెప్పింది చెయ్యయ్యా, ఓడగట్టు అని చెప్తే చెప్పిందంతా చేశాడండి. దేనికి లోబడ్డాడు నోవాహు గారు? వాక్యానికి లోబడ్డాడు. వాక్యానికి లోబడ్డాడు. వాక్యానికి లోబడ్డాడు కాబట్టి భయంకరమైనటువంటి జలప్రళయంలో, ఆ భయంకరమైన ఆపదలో దేవుడు నోవాహుకి తోడుగా ఉండలా? ఆయన ఆపదలో ఆయన ఆదుకోలా? అది. వారి సమస్తమైన ఆపద, ఆపద చిన్న ఆపద కాదది. గుండెలు పగిలిపోతాయి ఆ జలప్రళయం చూస్తుంటే. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అరారాతు పర్వతాల కంటే, పెద్ద పెద్ద పర్వతాల కంటే, ఏదైతే ఉందో ఎత్తుగా, ఆ ఎత్తుగా ఉన్నటువంటి పర్వతాల కంటే 15 మూరలు ఎత్తులో వచ్చిందంట. ఇటు పైనుండి ఆకాశ తూములు ఇప్పబడ్డాయి. ఇటేమో భూజలాలు సముద్ర జలాలు బయటకొచ్చేసాయి. ఈ విధంగా పర్వతాల పైన పెద్ద జలప్రళయం వచ్చేసింది. చూస్తేనే గుండెలు పగిలిపోతాయి. అంత భయంకరమైనటువంటి బాధల నుండి మాట విన్నాడు కాబట్టి ప్రాణం దక్కిచ్చాడు. దేవుడు తలుసుకుంటే అట్ట జేస్తాడు. ఏవండీ మనమైతే బ్రతకలేమండి. గుండె పగిలిపోద్ది మనది. ఆ జలప్రళయం చూస్తే గుండె పగిలి ఆగిపోతుంది. అంత పెద్ద జలప్రళయం అది. కాబట్టి నోవాహుని రక్షించాడు. ఒకసారి ఆ మాట చూద్దాం. ఆదికాండము వాక్యానికి లోబడ్డాడు కాబట్టి ఆయన బాధలో దేవుడు తోడుగా ఉండి వాక్యమే ఆయన్ని రక్షించిందండి. చూడండి మంచి మాట ఉంది. ఆదికాండము 7వ అధ్యాయము 21 వచనం వరకు మనం చూద్దాం. చూడండి జాగ్రత్తగా వినండి. 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను కనుక పర్వతములను మునిగిపోయెను. అప్పుడు పక్షులేమి, పశువులేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చనిపోయిరి. పొడి నేల మీదనున్న వాటన్నిటిలో నాసిక రంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయాను. నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీద ఉన్న జీవరాశులన్నీ తుడిసివేయబడిను. అవి భూమి మీద ఉండకుండా తుడిసివేయబడిను. నోవాహును అతనితో కూడా ఆ ఓడలో ఉన్నవారు అన్నీ మిగిలి ఉన్నాను. చూసారు ఎవరు మిగిలి ఉన్నారంట? నోవాహు, ఆయనతో పాటు ఉన్నటువంటి పక్షులు, జంతువులు అవి మాత్రం మిగిలిపోయాయి. అంటే నోవాహు బాధలో దేవుడు తోడుగా లేడా? ఆయన ఆపదలో తోడుగా లేడా? ప్రాణాపాయ స్థితిలో తోడుగా లేడా? రక్షించలేదా? వాక్యం రక్షించింది. ఎవరిని? నెమ్మది కలగజేసింది. ఎవరికి? నోవాహుకి. ఎందుకు? ఏం చేశాడు నోవాహు గారు? చెప్పిన మాట విన్నాడు. మరి మనం ఏం చేయాలి? చెప్పిన మాట వినాలి. ఆయన తండ్రి అయితే మనం పిల్లలం. తండ్రి చెప్పిన మాట పిల్లలు వినొద్దా? వినాలా లేదా? వినాలి. గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. పిల్లలు వినాలి. పిల్లలు వింటే ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఆయన రక్షిస్తాడండి. ఇది చూసి మనం నేర్చుకోవాలి. ఇక 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 6, 7 వచనాలు కూడా మనం చూడగలిగితే మరొక సందర్భాన్ని మనం చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6, 7 వచనాలు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియు ఆయన సొదొమ గొమొర్రా అను పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన
నీతిమంతుడగు లోతును తప్పించెను. ఎవరిని తప్పించాడు? నీతిమంతుడగు లోతును తప్పించాడు. నీతిమంతుడు అంటే నీతి అనగా దేవుడి మాట. అర్థమవుతుందా? నీతి అనగా ఏంటి? దేవుడి యొక్క మాట. దేవుడి మాటే నీతి కలిగిన మాట. ఈ నీతిమంతుడంటే నీతిని కలిగి ఉన్నవాడు. అంటే నీతిమంతుడంటే దేవుని యొక్క మాటను కలిగి ఉన్నవాడు. ఈ దేవుడి మాటకి మరొక పేరేంటి? దేవుడి యొక్క వాక్యము. అర్థమవుతుందా? ఆ! ఈ వాక్యం కలిగిన వాడు చాలా పవిత్రంగా బ్రతుకుతున్నాడు. అందరితో కలిసిపోలేదు. అందరిలో ఒకడుగా ఉండలేదు. డిఫరెంట్‌గా ఉన్నాడు. అందరిలాగా ఉండలేదు. అందరిలో ఒకడుగా ఉన్నాడు. చూసారా? అందరిలాగా ఉండకుండా అందరిలో ఒకడుగా ఉన్నాడు. దేన్ని బట్టి ఉన్నాడు? దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, దేవుడిని బట్టి నీతిగా బ్రతుకుతున్నాడు అతను. కాబట్టి అలా నీతిగా బ్రతుకుతున్నాడు కాబట్టి, నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి, వాక్యానికి విలువిచ్చాడు కాబట్టి, ఆ సొదొమ, గొమొర్రాల మీద పడుతున్నటువంటి అగ్ని గంధకంలో నుండి కాలిపోకుండా ఈ యొక్క బాధల నుండి లోతు యొక్క బాధల నుండి ఆయన రక్షించాడు. లేదంటే లోతు తన కుమార్తెలు, తన భార్య మరి మాడిపోవాలి. కానీ అంత బాధల నుండి ఎందుకు దేవుడు రక్షించాడు ఆయన్ని అంటే, ఎందుకు రక్షించాడు? మాట విన్నాడు కాబట్టి, పవిత్రుడిగా బ్రతికాడు కాబట్టి, దేవుడికి లోబడ్డాడు కాబట్టి, భయంకరమైన ఆ బాధల నుండి రక్షించాడు. మనం రక్షించడా? అగ్ని గంధకం నుండే లోతుని రక్షిస్తే, జలప్రలయం నుండే నోవహు గారిని రక్షిస్తే, మనం రక్షించడా? మనల్ని రక్షిస్తాడు. కాకపోతే మనం కూడా ఏం చేయాలి? మాట వినాలి. ఏం చెప్తున్నాడు? ఏం చెప్తుంటే అది మనం అనుసరించి నడవాలి. అప్పుడు మనల్ని కూడా ఆయన కాపాడుతాడండి. ఇక ఆదికాండం 12 అధ్యాయము. ఆదికాండం 12 అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చూడగలిగితే, ఆదికాండము 12 అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చూడగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. చూసారా ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు, నిన్ను నేను గొప్ప జనముగా చేసి ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును అన్నాడండి. చెప్పాడు. నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అన్నాడు. చక్కగా మరి ఆ ప్రాంతాన్ని, ఆ ఊరిని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. అంటే దేవుడు చెప్పినట్టుగా చేశాడు. అలా చేస్తూ వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంటే, ఆయనకు ఒక బాధ వచ్చింది. ఏంటి ఆ బాధ అంటే, కానాను దేశంలో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకి వెళ్తాడు. ఐగుప్తుకి వెళ్ళినప్పుడు తన భార్య మరి ఆయనతో పాటు వెళ్ళినప్పుడు, ఐగుప్తీయులు ఏం చేస్తారంటే తన భార్యను మరి పట్టుకొని ఆ భార్యను మరి అంతఃపురానికి తీసుకుని వెళ్ళిపోతారు. తన భార్యగా చేసుకోవటానికి ఫరో రాజు తీసుకుని వెళ్ళినప్పుడు దేవుడికి మరి ఆయనకు బాధ వచ్చిందిగా. ఎవరికి బాధ వచ్చింది? అబ్రహాం గారికి బాధ వచ్చింది. మరి ఏం చేయాలి? దేవుడి మాట విని బయలుదేరాడు. బాధ వచ్చింది. ఏం చేయాలి? వదిలిపెడతాడా దేవుడు? వదిలిపెట్టడండి. దేవుడి మాట విన్న వారికి దేవుడు తోడుగా ఉంటాడు. వాక్యం తోడుగా ఉండిద్ది. దేవుడు వారి సమస్త బాధల్లో ఆయన తోడుగా ఉంటాడు, రక్షిస్తాడు. రక్షించాడు. చూడండి ఒకసారి 12 అధ్యాయంలో 12వ వచనం చూద్దాం. 12వ వచనం. ఐగుప్తీయులు నిన్ను చూసి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లును, నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును నీవు నా సహోదరువని దయచేసి చెప్పమంటున్నాడు. ఏం చెప్పమంటున్నాడు? చెల్లులని చెప్పమంటున్నాడు భార్యను పట్టుకొని. ఎందుకంటే చంపేస్తారు. భార్య అంటే అతన్ని చంపేసి ఆమెను తీసుకొని వెళ్ళిపోతారు. అందుకని చెల్లులని చెప్పంటున్నాడు, దయచేసి చెప్పంటున్నాడు. కానీ ఎట్టయినా కానీ మరి ఆ భార్యను తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు ఏం జరిగింది తెలుసా? చూడండి, ముందుకు జరగండి. ఏ విధంగా అబ్రహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి ఉండుట చూసి ఫరో యొక్క అధిపతులు ఆమెను చూశారండి. ఫరో ఎదుట ఆమెను పొగిడిరు గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను.
అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడిన. అయితే చూసారా, జాగ్రత్తగా వినాలి. తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళాక ఇవన్నీ ఇచ్చాడు. ఆమెను తీసుకొని ఇవి ఇచ్చాడు. అయితే అయితే దేవుడు ఊరుకుంటలో చూడండి. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని ఏం చేశాడు? ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. చూసారా, ఎందుకు బాధించాడంట? దేవుడు పక్షాన ఉన్నాడు అబ్రహాము. దేవుడి కోసం బ్రతుకుతున్నాడు అబ్రహాము. ఆయనకి బాధ వచ్చింది. ఆయన బాధల్లో ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు లేడా? అది మరి అబ్రహాం ఏం చేస్తే ఉన్నాడు? దేవుడి మాట విన్నాడు కాబట్టి, దేవుని ఆజ్ఞలు గైకుంటున్నాడు కాబట్టి, తన బాధలో దేవుడు తోడుగా ఉన్నాడు కదా. అది విషయం. చూసారా ప్రేమందుడి బిడ్డలారా, మొత్తాడంట వాళ్ళని, ఐగుప్తుల్ని వేదనల చేత ఫరోను అతని కుటుంబాన్ని మరి వారందరిని కూడా మొత్తాడంట వేదనల చేత. అంటే దేవుడు ఎంత తోడుగా ఉంటున్నాడో చూడండి. ఖచ్చితంగా మనం కానీ దేవుడి మాట వింటే మన జోలికి రావటం అనేది ఈ ప్రపంచంలో ఎవరి తరం కాదు. ఖచ్చితంగా మనం కానీ దేవుళ్ళో ఉంటే, అది రోగమైనా కానీ, వ్యాధి అయినా కానీ, ఏ సమస్య అయినా కానీ, ఏ బాధ అయినా కానీ, నీకు అసలు ఏం చేయలేదు దేవుడు తోడుగా ఉంటే. నువ్వు ఖచ్చితంగా మన అందరం దేవుడి మాట వింటే ఖచ్చితంగా ఆయన తోడుగా ఉంటాడు. మనలోనే ఉంది అంతా, అవునా కదా? మనలోనే ఉంది. మనం ఖచ్చితంగా బ్రతకాలి. కాబట్టి అబ్రహాముని మరి దేవుడు కాపాడుకున్నాడు, ఆదరించాడు. ప్రేమందుడి బిడ్డలారా, ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. ఆయన చాలా విషయాల్లో కాపాడుకుంటూనే వచ్చాడు. ఆయన మనం చెప్పుకోవటం టైం చాలదు కాబట్టి, మరి దేవుడు పిల్లల జోలికి వస్తే ఆయన ఊరుకోడు. అబ్రహామును కూడా ఆయన ఆదరించాడు. ఇక కీర్తన గ్రంథం 78లో 71 వచ్చిన కూడా మనం చూడగలిగితే, కీర్తన గ్రంథము 78, 71 వచ్చిన కూడా మనం చూడగలిగితే, కొద్దిగా త్వరగా చదవాలి. చూడండి, పాడి గొర్రెలను వెంబడించుట మానిపించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్యమైన ఇశ్రాయేలును మేపుటికై ఆయన అతన్ని రప్పించెను. వాక్యం ఎవరి దగ్గరికి వెళ్ళింది? దావీదు దగ్గరికి వెళ్ళింది. దావీదు దగ్గరికి వెళ్ళి దావీదు గారిని రప్పించింది. దేనికి రప్పించింది? పాడి గొర్రెల్ని మేపుట ఆగిపో, నువ్వు నా యాకోబుని మేపాలి, నా ఇశ్రాయేల్ని మేపాలి అని చెప్పి రమ్మని చెప్తాడు. వాక్యం రమ్మని పిలిచింది. ఎవరిని? దావీదుని. వచ్చాడా? వచ్చాడు. వచ్చినటువంటి దావీదు దేవుడు చెప్పినట్టుగా విన్నాడు, దేవుడికి లోబడిపోయాడు. కానీ ఒకానొక సందర్భంలో ఒక తప్పు చేస్తాడు. ఒక తప్పు చేస్తే దేవుడి శిక్ష అతని మీదకి వచ్చింది. దేవుడి శిక్ష అతని మీదకి వచ్చినప్పుడు దావీదు గారు ఏం చేస్తాడు తెలుసా? తప్పును ఒప్పుకుంటాడు. చూసారు, దేవుడి వాక్యం ఎవరిలో అయితే ఉండిద్దో వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడి ఎదుట తప్పుని ఒప్పుకొని విడిచిపెట్టేసేస్తారు. దావీదుకున్నటువంటి గుణము, సుగుణం ఏంటంటే ఒప్పుకునే ధైర్యం గలవాడు, ఒప్పుకునే దమ్ము గలవాడు దావీదు గారు. ఈ ప్రపంచంలో ఎక్కువగా అది ఉండదు, ఎక్కువ శాతం ఉండదు. ఒప్పుకొని విడిచిపెట్టే గుణం అనేది 199% ఉండదు. అందుకని మంచి మనసు గలవాడు. సౌండ్ తగ్గించావయ్యా. మంచి మనసు గల త్రిపులు పెట్టు. మంచి మనసు గలవాడు. అలాంటి మంచి మనసు గలటువంటి దావీదు గారు తప్పు చేసిన తర్వాత చంపుతానికి దేవుడు చూసినప్పుడు, ఎప్పుడైతే నాతాను ప్రవక్తను పంపించి నువ్వు తప్పు చేసావయ్యా అన్నప్పుడు, అవునయ్యా నేను తప్పు చేశానయ్యా అని అంటాడు, ఒప్పుకుంటాడు. చూసారా, ఒప్పుకుంటాడు. ఎందుకంటే ఆయనలో వాక్యం ఉంది కాబట్టి, వాక్యానికి లోపడ్డాడు కాబట్టి. తప్పు చేశాడు కానీ ఒప్పుకున్నాడు. ఒప్పుకొని తప్పు చేసేది నేనేనయ్యా అని రాజు అంతటా ఆయన గద్దె దిగి దేవుడి ఎదుట ఒప్పుకున్నాడు. ఒప్పుకోవటమే కాదు, వాక్యం లోపల ఉంటే, వాక్యం హృదయంలో ఉంటే ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటమే కాదు, ఆజ్ఞలు గైకుంటమే కాదు, జీవితకాలం పాటు పాపం ఎరగలేదంట ఆయన. మొదటి రాజుల గ్రంథం చూడండి ఒకసారి. మొదటి రాజుల గ్రంథము
15 అధ్యాయము 4 వచనం 5 వచనం మనం చూద్దాం. అంటే సమస్త బాధల్లో వాక్యం నెమ్మది కలగజేసిద్ది అని అంటే దేవుడి మాట వినాలి. విన్నప్పుడు మన సమస్త బాధల్లో దేవుడి వాక్యం మనకేం కలగజేసిద్ది? నెమ్మది కలగజేసిద్ది. దావీదు గారు లెక్క అయితే చనిపోవాలి ఆయన. దేవుడు చంపేయాలి ఆయన చేసినటువంటి స్థితికి. కానీ ఒప్పుకొని విడిచిపెట్టాడు కాబట్టి అతన్ని మరణింపజేయకుండా దేవుడు విడిచిపెట్టాడు. చూసారా? నెమ్మది కలగజేశాడు దేవుడు తోడు. చదువయ్య మాట. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తమ జీవిత దినములందు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞల్లో దేని విషయమందును తప్పిపోకుండా ఉండెను. చూసారా? దేని విషయంలో తప్పిపోకుండా ఉన్నాడు. అంటే వాక్యం కలిగి నడిచాడు కదా! వాక్యం కలిగి నడిచాడు. వాక్యానికి విలువనిచ్చాడు. వాక్యానికి గౌరవం ఇచ్చాడు కాబట్టి ఆయన బాధల్లో దేవుడు హ్మ్. ప్రాణం పోవాల్సింది దేవుడు మరలా పశ్చాత్తాపతుడై ఆయన మీదకి కష్టాలైతే తెప్పించాడు కానీ ప్రాణం మాత్రం తీయలేదు. ఎందుకు తీయలేదు? ఎందుకు తీయలేదు చెప్పండి? దావీదు గారి మనసు మంచిది. మంచి సుగుణం గలవాడు. ఎందుకంటే ఒప్పుకునే గుణం ప్రపంచంలో ఎవరికి ఉండదు. దేవుడి ఎదుట ఒప్పుకునే గుణం ఉండదు. దాన్ని విడిచిపెట్టే గుణం ఉండదు. దావీదులో అది చూసాడు దేవుడు. చాలామంది దావీదు తప్పు చేస్తే ఎందుకు దేవుడు వదిలేసాడు అని అంటారు. దేవుడు తప్పుని చేయమని ప్రోత్సహిస్తలేదు. చేయమని చెప్పడు. కానీ చేశాడు. కానీ ఒప్పుకున్నాడా? ఒప్పుకొని విడిచిపెట్టాడా? జీవితకాలం పాటుక చేయలేదు. అది చూశాడు. లేదంటే ఒక్క దెబ్బకు దేవుడు చంపేసినట్టయితే దావీదుని అదే పశ్చాత్తాపం కలిగి బ్రతికేవాడా? ఆ అవకాశం ఉండేదా? ఉండేది కాదు. దేవుడు అవకాశం ఇచ్చాడు. మారతాడు. ఇక చేయడు. నా ఆజ్ఞలు గైకుంటాడు. ఇప్పుడే నేను తుంచేస్తే కమ్మని జీవితాన్ని బ్రతుకుతాడని చెప్పి భవిష్యత్తు ఎరిగిన దేవుడు తెలిసింది కాబట్టి వదిలేశాడు. అయితే మాత్రం బాధలైతే వచ్చేసాయి ఆయనకి. ఎందుకు వచ్చాయంటే చేసిన తప్పుకి, అతను చేసిన తప్పుకు మాత్రమే ఆయన మీదకి వచ్చాయి. ప్రాణం పోకుండా మాత్రం దేవుడు కాపాడాడండి. బాధల్లో నెమ్మదిచ్చాడు దావీదు గారికి కూడా. ఆలోచిద్దాం. ఇక ఇంకో మాట కూడా చూద్దాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 21 నుంచి, దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 21 నుంచి మనం చూడగలిగితే 3వ అధ్యాయము 23వ వచనం డైరెక్ట్‌గా చదువుదాం. చూడండి, షడ్రకు మేషకు అబేద్నెగోను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండంలో పడగా రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసి తిను కదని తన మంత్రులను అడిగాను. వారు రాజా సత్యమేనని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చాను. అందుకు రాజు, నేను నలుగురు మనుషులను చూసారా? నలుగురు మనుషులను చూస్తున్నాను అంటున్నాడు. ముగ్గురు మనుషులు విసిరేస్తే నలుగురు మనుషులను చూస్తున్నాను అంటున్నాడు. షడ్రకు మేషకు అబేద్నెగో వీరు దేవుడి కోసం బ్రతుకుతున్నారు. దేవుడి నీతికి లోబడిన వారు వీరు. ఆ రాజుగారు పెద్ద ప్రతిమను చేయించి ఆ ప్రతిమకు నమస్కరించిన ప్రతి వారిని అగ్నిగుణంలో వేస్తానని రాజాజ్ఞను వచ్చినప్పుడు ఈ రాజాజ్ఞను దేవుడి కోసం రాజాజ్ఞను ధిక్కరించేసేసి ప్రాణం పెడతానికని ఇష్టపడ్డారు. ప్రాణం పెడతానికి ఇష్టపడ్డారు. అక్కడ ఒక మాట అంటారు వాళ్ళు, ఇదిగో రాజా, దేవుడు మా ప్రాణం తీసినా మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు. నువ్వు మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండముల నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. అదిగో చూడండి ఏమంటున్నారు చూడండి. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, అదిగో చూడండి ఏమంటున్నాడు చెప్తున్నారండి. నువ్వు చెప్పిన దాన్ని నువ్వు దేనైతే పెట్టావు దాన్ని మేము సాగిలపడము అని చెప్పి ప్రాణాన్ని ఇవ్వటానికైనా దేవుడి వాక్యం కోసం ఇష్టపడ్డారండి. మరి దేవుడి వాక్యానికి లోపడ్డారు కదా. ఇప్పుడు ఆ వాక్యం వారిని వదిలిద్దా? వదలదండి. పంపించాడు, దూతను పంపించి భయంకరమైన అగ్నిగుణంలో పడినప్పుడు దూత వెళ్ళింది లోపలికి. దూత లోపలికి వెళ్ళి కనీసం ఒక వెంట్రుక కూడా కాలిపోలేదండి.
వెంట్రుకను చూసారా తల మీద? వెంట్రుక గాని, ఈ మ వ అతను వారు యేసుకున్నటువంటి బట్టలు గాని, పొగ వాసన గాని అసలు ఏమీ రాలేదు. కౌరుకు పోవటం అనేది లేదు. కాలిన వాసన కూడా లేదండి. ఎందుకని అంత భయంకరమైన అగ్నిలో పడేస్తే సురక్షితంగా ఎందుకొచ్చారు? ఎందుకని వారి బాధల్లో దేవుడు కాపాడాడు ఎందుకు? చెప్పండి ఎందుకు కాపాడాడు? దేవుడి మాట వాళ్ళు విన్నారు గాబట్టి, దేవుడి కోసం బ్రతికారు గాబట్టి, దేవుడి కోసం సమస్తాన్ని విడిచిపెట్టి, ఆయనే నాకు దిక్కని ఆయన కోసం బ్రతికారు గాబట్టి, ఆ! మరి ఆయనే దిక్కయ్యాడు చివరికి. మనకు గూడా దేవుడే దిక్కు. దేవుడే మనకు గూడా దిక్కు. చూసారా? అగ్నిగుండంలో నుంచి బయటికి తీయటువంటి మాటలా చెప్పండి. హ్మ్. కాబట్టి వారి బాధల్లో దేవుడు తోడుగా ఉండి రక్షించాడు. తర్వాత ఇంకో మాట కూడా చూద్దాం. దానియేలు గ్రంథం 6 అధ్యాయము 22 వచనం. దానియేలు గ్రంథం 6 అధ్యాయం 22 వచనం మనం చూద్దామండి. ఆ! నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడితిని గనక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. చూసారా? ఏమన్నాడు? నేను నా దేవుని దృష్టికి ఎట్ నిర్దోషినిగా కనపడితిని. అంటే నా దేవుడి మాట నేను వింటున్నాను. నా దేవుడి వాక్యము నేను గైకొంటున్నాను. వాక్యం నా హృదయంలో ఉంది. నా దేవుడి దృష్టికి నేను నిర్దోషిగా కనిపిస్తున్నాను. కాబట్టి నా దేవుడు నన్ను కాపాడాడు. సింహాల నోర్లు మూయించేసేసాడు. అంటే దానియేలు గారి యొక్క బాధలో తోడుగా ఉన్నాడా? మరి లేడా? మరి నోవహు బాధలో తోడుగా లేడా? మరి చూడండి. షడ్రక్, మేషక్, అబేద్నెగో యొక్క బాధలో తోడుగా లేడా? లోతు బాధలో తోడుగా లేడా? ఉన్నాడు. వారేం చేస్తే తోడుగా ఉన్నాడు? మాట వింటేనండి. ఈనాడు ప్రపంచానికి ఇది తెలియాలి. ఈ నిజం తెలియాలి. నువ్వు విను, నువ్వు నడు, నువ్వు పాటించు. రోగమా? వ్యాధా? అసలాటి పేరే ఎత్తకూడదసల దేవుడి ఎదుట. అసలాటి గురించి మనం ఏమాత్రం ఆలోచించనే కూడదు. ఎందుకంటే రోగం దేవుడికి ఎదురు చెప్పిద్దా? బాధలు ఎదురు చెబుతాయా? అస్సల పత్తా లేకుండా వెళ్ళిపోతాయి. మనం కరెక్ట్‌గా దేవుడి కోసం గాని బ్రతికామంటే ఏ రోగం కూడా నిన్నేమి చేయదండి. అంత మాత్రమే కాదు. ఇంకొక మాట చెప్పుకున్నాం చూడండి. ఒక మాట రాజుల గ్రంథంలో 17 అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 17 అధ్యాయంలో ఇదిగో కరువులో కూడా తోడుగా ఉన్నాడండి. కరువులో తోడుగా ఉన్నాడు చూడండి. మనకు కూడా కరువులొస్తాయిగా. కరువులో ఉన్నవాళ్ళు చేతులెత్తండి. నేను కరువులో ఉన్నానయ్యా అన్న వాళ్ళు చేతులెత్తండి ఒకసారి. ఇప్పుడు కాదు ఇక ముందు పూర్వం ఎవరైనా ఉన్నారా కరువుల్లో? మనం అందరం కరువుల్లో ఉండవారమే. మనందరం మనందరం కూడా నీళ్లు పోసుకొని అన్నం తిన్న వాళ్ళమే కదా! కారం మెతుకులు తిన్న వాళ్ళమే, నీళ్లు పోసుకొని అన్నం తిన్న వాళ్ళమే మనం కరువుల్లో. ఇప్పుడు దేవుడు మనకి ఆయన దయ వలన మరి కూర మెతుకులు తింటున్నాం. అంతేనా? అదనమాట. ఇప్పుడు ఒకాయన దేవుడి మాట వింటున్నాడండి. ఆయనే ఏలీయా గారు. ఒకసారి మొదటి రాజుల గ్రంథం 17 అధ్యాయం 4, 6 వచనాలు చూస్తే దేవుడి వాక్యానికి లోబడ్డాడు. దేవుడి వాక్యానికి లోబడినటువంటి అతను మరి భయంకరమైన కరువొచ్చింది. 3.5 సంవత్సరాలు కరువు, వర్షం లేదు ఆ ప్రాంతంలో. ఏలీయా గారున్న ప్రాంతంలో వర్షం లేదు. అలా లేనప్పుడు దేవుడి మీద ఆధారపడ్డాడు. చూడండి దేవుడి మీద ఆధారపడ్డాడు. దేవుడి కోసం బ్రతుకుతున్నాడు. అప్పుడు దేవుడు ఎంత అద్భుతమైన కార్యం చేస్తున్నాడో చూడండి. చూడండి బాధల్లో నెమ్మది ఇచ్చేవాడు, బాధల్లో కాపాడువాడు, కరువుల్లో ఆహారం పెట్టువాడు. ఆయన తప్ప ప్రపంచంలో ఎవరి వల్ల కూడా కాదు. చూడండి ఇక్కడ. ఆ! ఆ వాగు నీరు నువ్వు త్రాగుదువు. అచ్చటకి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసం చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. వాగునీరు త్రాగుతూ వచ్చెను. ఆ రొట్టెను ఆ యొక్క మాంసమును తింటూను వచ్చెను. ఎందులో? కరువులో. ఎన్ని సంవత్సరాలు అమ్మా? 3.5 సంవత్సరాలు పోషించాడంటే చూడండి అర్థం చేసుకోండి. అంటే కరువులో కాపాడుకుంటూ వచ్చాడా? కాపాడాడు. అంటే వారి యావత్ బాధలో ఆయన కూడా బాధనొందుతాడు. వారి బాధల్లో ఆయన తోడుగా ఉంటాడు. ఆయన రక్షిస్తాడు. మనల్ని కూడా రక్షిస్తాడు. మన మనసు పరిపూర్ణంగా ఉండాలి.
మన మనసు యథార్థంగా ఉండాలి. మనం దేవుడికి పరిపూర్ణంగా లోబడిపోవాలి. మనము దేవుడి సాక్షిగా నిలబడాలి ఈ ప్రపంచంలో. అలాగ మనం దేవుడి సాక్షిగా నిలబడితే అసలు నీకు ఎన్ని అద్భుతాలు దేవుడే చేస్తాడు. నిజం. ఇంకొక మాట కూడా చూద్దామండి. మత్తయి సువార్త 4:23 వచనం. మత్తయి సువార్త 4:23లో మంచి మాటలున్నాయి చూద్దాం. ముగించుకున్నాం ఇంకా. ఆ! యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుడి రాజ్యంను గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచు గలిలయనంతటా సంచరించెను. చూసారా? ప్రజల్లోని ప్రతి వ్యాధిని ప్రతి రోగమును స్వస్థపరుస్తున్నాడు. అలాగే ఆయన మాట విన్నవారికి స్వస్థపరచలేదు ఆయన? ఎపఫ్రోదీతు, త్రోఫీము, హ్మ్. వీళ్ళందరూ కూడా త్రోఫీము అనే అతను జబ్బున పడతాడండి. జబ్బున పడి సావసిద్ధమై ఉంటాడు. ఎపఫ్రోదీతు, త్రోఫీము వీళ్ళిద్దరిలో ఏదో సంథింగ్ వీళ్ళిద్దరిలో ఒకరు మంచాన పడిపోతారు. యాకోబు పత్రికలో ఉండిద్ది. సావసిద్ధమై ఉంటారు. కానీ దేవుడి కోసం దేవుని ఆజ్ఞలు కలిగి బ్రతుకుతారు. అతను బతుకుతాడు. అప్పుడు దేవుడు అతన్ని లేపుతాడు, ఆదరిస్తాడు. ఆయన బాధల్లో నెమ్మదినిచ్చాడు. మంచాన పడి సావసిద్ధమై ఉంటాడు. అందరిని పిలవండి, చివరి చూపు చూస్తాను, అందరిని పిలవండి అంటాడు. వస్తారు. పౌలు గారి దగ్గరే ఉంటాడు. అందరూ వస్తారు. కానీ దేవుడి కోసం బ్రతికాడు. దేవుడి వాక్యం ఆయనలో ఉంది. దేవుడి వాక్యాన్ని ప్రకటన చేశాడు. దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకోడు. ఎందుకంటే దేవుని వాక్యం ప్రకటన చేయు వారి పాదములు ఎంతో సుందరములు. గిన్నెడు సన్నీళ్ళు ఇస్తేనే ఆ రుణం తీర్చుకోలేరు మీరు అన్నాడు. విన్నారా మీరు? అలాంటిది దేవుడి వాక్యం ప్రకటన చేస్తుంటే అట్టి వారి వైపు దేవుడు ఉండడా? ఉంటాడు. దేవుడి కోసం సువార్తను ప్రకటించారు. దేవుడి కోసం బ్రతికితే ఆ, బాగా వ్యాధి వచ్చేసింది, మంచాన పడ్డాడు. కానీ దేవుడు లేపాడు. ఆ, అతని బాధలో దేవుడు తోడుగా లేడా? ఉన్నాడు. మరి మన బాధలో తోడుగా ఉండడా? ఉంటాడు. మరి మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోండి ఈ మాట. మనం ఏం చేయాలంటే మనం నుండి ఆయన ఏం కోరుకోవటం లేదు. ఇదిగో మీరు ₹1,000 నాకియండి, మీరు ₹1,00,000 నాకియండి, మీ వెండి, బంగారం నాకియండి అంటం లేదు. మీ హృదయం మార్చుకోండి. మీ హృదయంలో నా వాక్యాలు ఉంచుకోండి. నేను చెప్పినట్టుగా మీరు నడవండి. ఇక అదే ప్రభువు కోరుకుంటుంది. అర్థమవుతుందా? కోరుకుంటుంది అదే. అట్ట చేశారంటే వ్యాధిలో మిమ్మల్ని లేపుతాను. మీ బాధల్లో, మీ కష్టాల్లో, మీ ఇబ్బందుల్లో, ఆ, మీ అప్పులైనా గాని, ఏదైనా గాని నేను లేపుతాను మిమ్మల్ని పైకన్నాడు. అభయం ఇచ్చాడు. ముందు మనం చేయాల్సిన పనేంటంటే నడవాలంతే. ఆజ్ఞను అనుసరించి నడిస్తే అన్నిటిని కాపాడతాడు. రోగాలు, వ్యాధులు ఆయనకి ఎదురేమీ కాదు. ఇంకొక మాట చూసుకున్నాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము. అతని గురించేనండి. ఇందాక చెప్పాను కదా! ఎపఫ్రోదీతు గురించి. ఫిలిప్పీ పత్రిక 2:27, 28 వచనం చూద్దాం. ముగించుకున్నాం ఇంక ఇది చదువుకొని. నిజముగా అతడు రోగి అయి చూడండి, దేవుడు పని చేస్తున్నాడు. దేవుడు పని చేస్తున్నాడు. దేవుడి కోసం బ్రతుకుతున్నాడు. దేవుడి వాక్యం హృదయంలో ఉంది. దేవుడికి భయపడ్డాడు. దేవుడికి లోపడ్డాడు. అలా ఉన్నప్పుడు ఆయన బాధల్లో ఏంటి, ఆయనకు వచ్చిన బాధ ఏంటి? సావ సిద్ధమై ఉన్నాడు. సావ సిద్ధమై ఉన్నాడు. మంచంలో పడిపోయాడు. ఇది ఆయనకు వచ్చిన బాధ. ఇక చచ్చిపోతారు అనుకుంటున్నారు. బాధ వచ్చేసింది. మరి ఎవరు కాపాడతారు చెప్పండి? అంతమంది ఉండారు. బంధువులు ఉండారు, స్నేహితులు ఉండారు, చుట్టాలు ఉండారు, అందరు ఉండారు. ఎవరు కూడా ఆదరించేవారు లేరు. ఏమండి, కొన్ని సందర్భం ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ఒక సందర్భంలో ఒక ఊర్లో అండి ఒక ఆమె బాగా జబ్బు పట్టేసింది. బాగా సన్నగా అయిపోయింది. మరి ఏం జబ్బో, క్యాన్సర్ ఏదన్నా కానీ ఆమెకి బాగా బయట పండేశారు. బయట పండేసి కళ్ళు తేలేస్తుందట. ఇక ఎక్కుళ్ళు వచ్చేస్తున్నాయి. కళ్ళు తేలేస్తుంది, ఎక్కుళ్ళు వేస్తున్నాయి. అట్లా ఉన్న పరిస్థితులు ఏం జరిగింది తెలుసా? అట్లా ఉన్న పరిస్థితులు ముగించుకున్నాం. ఇంకా ముగించుకున్నాం. చూడండి, అక్కడ అట్లా ఉన్న పరిస్థితుల్లో ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన గురించి ప్రార్థన చేస్తున్నాడండి. ఒక ఆయన ప్రార్థన చేస్తూ ఏడుస్తూ మోకరిచ్చి, అమ్మ మీరందరూ కళ్ళు మూసుకోండి, నేను ప్రార్థన మనందరం చేద్దాం ఈ గురించి అనేసరికి
అందరం గూడా నేను గూడా ఉన్నానండి. అందరం గూడా మోకరించి ఆమె గురించి ప్రార్థన చేశాం. ప్రార్థన చేసిన తర్వాత బయట బండేశారు ఇక ఆమెని. బయట బండేసేశారు. ప్రార్థన చేసిన తర్వాత కొద్ది నిమిషాలకే మనిషి మళ్ళీ యథాస్థితికొచ్చేసింది. యథాస్థితికెళ్ళి కళ్ళు తేలతం ఇయన్నీ ఆపేసింది. ఇక అప్పటినుంచి ఆమెకి బాగా ఆకలవటం, అంతకుముందు ఆకలి లేదు. బాగా ఆకలవటం, ఇక యథాస్థితికొచ్చేసింది మనిషి. బాగా తింటుంది. బాగా మరి మెడిసిన్ వాడుకుంటుంది. బాగా యథాస్థితికి వచ్చేసేసింది. ఇక అప్పుడు నమ్మిందండి దేవుడినామె. అంతకుముందు కూడా నమ్ముకుందామె. కొన్ని ఘనకార్యాలు చేసింది. మంచి కార్యాలు చేసింది. సత్క్రియలు చేసింది ద్వారకాలాగా. ఆ యొక్క మేలు దేవుడు మర్చిపోలేదు. మరణఛాయలో నుండి లేపాడామెని. అలాగే ఈయన కూడా లేపుతున్నాడు చూడండి. ఫిలిప్పీ పత్రిక 2 27, 28 వచనం. హ్మ్. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతన్ని అదిగో చూసారా, ఆదరించనన్నా కనికరించనన్నా ఒకటే. దేవుడి కోసం బ్రతికాడు. దేవుడు మాటలు వినిపించాడు. అనేకుల్ని దేవుడి వైపు నడిపించాడు. ఆ! దేవుడి వాక్యం హృదయంలో ఉంది. కానీ మంచాన పడ్డాడు. దేవుడు అతన్ని ఏం చేశాడు? కనికరించాడు, ఆదరించాడు. వారి సమస్త బాధల్లో దేవుడు తోడుగా ఉంటాడు, ఆదరిస్తాడు, కనికరిస్తాడు. అయితే లోపమంతా ఎవరిలో ఉంది? లోపమంతా ఎవరిలో ఉంది? మనలో ఉంది. అంతేనా కదా? మనలోనే ఉంది. అందుకని మనం ఏం చేయాలంటే పరిపూర్ణంగా, పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడి మన పని మనం చేసుకుంటూ, దేవుడి పనులు ఏమైనా ఉంటే దేవుడి పనులు చేస్తూ, ఆ! దేవుడు సువార్త చెప్పే వాళ్ళకి ఎవరికైనా చెప్పగలుగుంటే చెప్పటం, లేదంటే ప్రతిరోజు ప్రార్థన చేసుకోవటం, ఆ! 3 పూట్ల ప్రార్థన చేసుకోవటం, ఎక్కువగా భక్తి కలిగి ఉంటే మన సమస్త బాధల్లో ఆయన మనకి తోడుగా ఉంటాడు. వ్యాధిలోనైనా, బాధల్లోనైనా, కష్టాల్లోనైనా, అప్పుల్లోనైనా, దేంట్లోనైనా సరే ఆయన మనకి తోడుగా ఉంటాడు. చివరికి మరణ ఛాయలో నుండి కూడా ఆయన మనల్ని లేపుతాడు. ఇది నమ్మదగిన మాట. పూర్ణ అంగీకారమునకు యోగ్యమైన మాట. అలా ఉంటే మనం భూమి మీద బ్రతికిస్తాడు. ఆ తర్వాత చనిపోయిన తర్వాత కూడా నిత్య జీవం మనకి ఇస్తాడు. కాబట్టి మనందరం కూడా దేవుడి యందు భయభక్తులు కలిగి బ్రతికితే మన బాధల్లో ఆయన మనల్ని ఆదరించు దేవుడు. అమ్మా, మనందరం కూడా భయభక్తులు కలిగి బ్రతుకుతాం. దేవుడు మనల్ని ఆదరిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మరి మన మధ్య ఉన్నటువంటి ఎలీషాయి గారు ప్రార్థన చేస్తారు.